అటు ఇటు చక్కటి రోడ్లు, పచ్చటి ఎన్విరాన్మెంట్‌లో చాలా అద్భుతంగా ఉంది. మీరు 2018లో దీన్ని మొదలుపెట్టారని విన్నాను సార్ యాక్చువల్‌గా. అలాంటిది సక్సెస్‌ఫుల్‌గా మీరు దగ్గర దగ్గర సెవెంత్ ఫేజ్‌లోకి ఎంటర్ అయ్యారు. 6 ఫేజెస్ చాలా సక్సెస్‌ఫుల్‌గా మీరు దీన్ని కంప్లీట్ చేశారు. మీ జర్నీ గురించి ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎలా మొదలుపెట్టారు ఏంటి అని? యాక్చువల్‌గా నా జర్నీ అనేది 1996 ఓహ్! 29 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్‌లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒక ఎంప్లాయీగాను. హ్మ్. తర్వాత 2010 వరకు ఎంప్లాయీగా వర్క్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి మనం ఓన్‌గా 2010లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఓన్‌గా వచ్చి. హ్మ్. ఇంకా అక్కడి నుంచి మనము ల్యాండ్స్ తీసుకోవడము, యాహ్! డెవలప్‌మెంట్ చేయడము, అప్రోచ్ చేసుకోవడము, సేల్స్ చేయడం ఇట్లా చేస్తా ఉన్నాం. హ్మ్. ఇట్లా ఆదిబట్ల సరౌండింగ్స్‌లోని మేజర్ మా ప్రాజెక్ట్స్ అనేవి చేశాము. హుహుహు. 2011 నుంచి ఆదిబట్ల సరౌండింగ్స్‌లో లేఅవుట్స్ చేస్తా ఉన్నాము. మంగళపల్లిని, పటేల్గూడని ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము. 2018లో రామదాస్‌పల్లికి ఎంటర్ కావడం జరిగింది. హ్మ్. ఫస్ట్ 42 ఎకర్స్ స్టార్ట్ చేశాము. దట్ హెచ్ఎండి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, మున్సిపల్ అప్రూవ్డ్ వీళ్ళన్నిటితోటి స్టార్ట్ చేయడం జరిగింది. హ్మ్. సో అట్లా ప్రాజెక్ట్స్ చేసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 42 ఎకర్స్ స్టార్ట్ చేసాం ప్రాజెక్టు. ప్రెజెంట్ ఇప్పుడు వరకు వచ్చేసి మనకు 125 ఎకర్స్ వరకు స్టార్ట్ చేసాము. అవునండి. ఇప్పటి వరకు మీరు అన్నట్టు 6 ఫేసెస్ కంప్లీట్ చేసాము. 7th ఫేజ్‌లోకి ఇప్పుడు గ్రాండియర్ స్పేస్ అని మనము లాంచ్ చేయడం జరిగింది వచ్చి. అవునండి. ఇది విన్నాను సార్. కరెక్టేనా కాదో మీరే చెప్పాలి. యాక్చువల్లీ ల్యాండ్ ఇవంతా కూడా ఫస్ట్ మీరు కొని టోటల్‌గా మీరు దీనికి ఏమంటారు? మీ చేతిలోకొచ్చిన తర్వాతే లీగల్‌గా ఇప్పుడు మీరు దాన్ని సేల్ చేస్తూ ఉన్నారని చెప్పారు. అంటే మిగతా వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే అవతల వాళ్ళకి పూర్తిగా పేమెంట్స్ ఇవ్వకుండా, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, వాళ్ళు దానికి ఏమంటారు? ఓనర్ అవ్వకుండానే సేల్ అనేది మొదలు పెడుతూ ఉంటారు. మీ దగ్గర అలా కాకుండా పూర్తి స్థాయిలో ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతుంది అని. ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్‌గా ఏందంటే అండి, మొత్తం మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ వచ్చేసని హ్మ్. ఒక 5-6 ఇయర్స్ ఎర్న్ చేసుకున్న అమౌంట్ మా దగ్గర పెట్టేదానికి క్లయింట్స్ వస్తున్నారు మా దగ్గర. సో డెఫినెట్‌గా మా రెస్పాన్సిబిలిటీ ఏందంటే, ఒక్క టైటిల్ క్లియర్‌గా ఉన్నది మేము ఇవ్వాలి 1. నెంబర్ 2 అన్ని అప్రూవల్స్ ఉండాలి. నెంబర్ 3 డెవలప్‌మెంట్స్ అన్నీ చేయాలి. మొత్తం డెవలప్‌మెంట్ చేయాలి. హ్మ్. అలానే కాకుండా టోటల్‌గా మేము ప్లాట్ సేల్ చేసిన తర్వాత, లేఅవుట్ మొత్తం మనం సేల్ చేసిన తర్వాత కూడా ఒక 7-10 ఇయర్స్ కంపెనీ విల్ బి మెయింటైన్. దట్ ఈస్ ఎ పెయిడ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో కాబట్టి మనకి ఏదైతే కస్టమర్స్‌కి ఏదైతే ఉన్నదో మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారో క్లయింట్స్ వాళ్ళకి డెఫినెట్‌లీగాను ఎక్కడ టైటిల్‌లో ప్రాబ్లమ్ ఉండదు. అప్రూవల్స్‌లో ప్రాబ్లమ్ ఉండదు. మెయింటెనెన్స్‌లో ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. క్లియర్ టైటిల్ ఎప్పుడు సేఫ్‌గా 100% సేఫ్‌గా వాళ్ళకి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన 100% సేఫ్ ఉంటుంది. అదేవిధంగా మన కస్టమర్స్ ఎవరైతే మా దగ్గర ప్లాట్స్ కొంటారో హ్మ్. వాళ్ళకందరూ కూడా నేమ్ బోర్డ్స్ సైట్‌లో హుహు. నేమ్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది. బోర్డ్ వచ్చేసి ఏ ప్లాట్ ఓనరు, ఏ నేము అవన్నీ కూడా మొత్తం చేయడం జరుగుతుంది. హ్మ్. ప్యారలల్‌గా అదేవిధంగా మెంబర్‌షిప్ కార్డ్ కూడా మేము రిలీజ్ చేస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు ప్లాట్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఒక 15-20 డేస్ లోపల మెంబర్‌షిప్ కార్డ్ కూడా ఇస్తాము. ఫ్యూచర్‌లో కార్డ్‌తోనే ఎంట్రీ ఉంటుంది సైట్‌లోకి. సో సెక్యూరిటీ కార్డ్‌తోనే ఎంట్రీ కూడా ఉంటుంది కస్టమర్. రైట్. రైట్. అలా అనుకుంటే కబ్జా చేసే అవకాశమే లేదని. ఎక్కడ లేదు. ఎవ్రీ మంత్ మా సూపర్వైజర్స్ మా సైట్ టీమ్ అంతా కూడా వచ్చేసని ఆ! ఫోటోస్ తీసి సో కస్టమర్స్ కూడా పంపిస్తూ ఉంటారు. ఆఫీస్‌లో ఈ మెయింటెనెన్స్‌కి సెపరేట్ ఒక టీమ్ కూడా ఉన్నది. సో వాళ్ళంతా మెయింటెనెన్స్ చేసి వాళ్ళంతా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ చేసుకోకపోయినా ల్యాండ్ తీసుకొని పెట్టుకుంటారు. ఎప్పుడో 5 ఏళ్లకో, 10 ఏళ్లకో లేదంటే వాళ్ళకి కమసురున్నప్పుడు ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేసుకుందాం. లేదు అనంటే పిల్లలు ఎదిగినప్పుడప్పుడు దాన్ని సేల్ చేసుకుందాం అనుకునే టైంకి ఆ ల్యాండ్ తీసుకున్న పరిస్థితిలో ఉండదు చాలా సార్లు. చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో, ఇది గేటెడ్ కమ్యూనిటీ పూర్తి స్థాయిలో ఇది ఏమంటారు? సేఫ్టీ అండ్ సెక్యూర్డ్‌గా ఉన్న ప్లేస్ అని అంటారా మీ ఉద్దేశ ప్రకారం? డెఫినెట్‌లీగా అండి వచ్చేసని. ఒకటేందంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అంతా కూడాను 2018లో మేము స్టార్ట్ చేసినప్పుడు హ్మ్. అందరూ కూడా మా దగ్గరికి ఇన్వెస్ట్‌మెంట్‌తోనే వచ్చారు. హ్మ్. 42 ఎకర్స్ మేము లాంచ్ చేసినప్పుడు మేజర్‌గా దాంట్లో 95% క్లయింట్స్ అంతా కూడాను ఇన్వెస్ట్‌మెంట్ బేస్‌తో వచ్చిన క్లయింట్సే వీళ్ళందరూ కూడా మా దగ్గరికి. కొంతమంది ఒక 5% వచ్చేసి మేము కన్‌స్ట్రక్షన్ చేసుకుంటాం ఫ్యూచర్‌లో అని వచ్చేవాళ్ళున్నారు. హ్మ్. కానీ క్రమేణా ఈరోజు ఆదిబట్ల మనం చూసుకుంటే టోటల్‌గా ఏరోస్పేస్ సెక్టార్ ఒకటి డెవలప్ అవుతుంది. తర్వాత మనకి ఐటీ సెక్టార్ ఒకటి డెవలప్ అవుతుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన టోటల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కలెక్టర్ ఆఫీస్ కూడా సో ఆదిబట్ల సరౌండింగ్స్‌లో వచ్చింది. లాజిస్టిక్స్ హబ్స్ వచ్చినాయి. తర్వాత అదే విధంగా మనకి బీడీఎల్ అని, బీఈఎల్ అని, ఆక్టోపస్ అని, సీఆర్‌పీఎఫ్ అని ఇలా ఎన్నో కంపెనీలు సరౌండింగ్స్ వచ్చినాయి. అవునండి. మేము ఆదిబట్లకి ఎంటర్ అయినప్పుడు ఆ రోజు చాలా తక్కువ ఎంప్లాయ్‌మెంట్ ఉండేది. ఒక 5000 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు చూసుకున్నప్పుడు నియర్లీ దట్ 80,000, 90,000 ఎంప్లాయీస్ అవును. ఏదైతే అక్కడ మీరు బోర్డ్ పెట్టారో అది యాహ్! మాకు ఇప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేశారు యాక్చువల్లీ. రైట్. 80,000 ఎంప్లాయీస్ వరకు ఈరోజు మనకు హైదరాబాద్ ఇక్కడ ఆదిపట్ల సరౌండింగ్స్‌లో ఉన్నారు. ఇది ఇంకా ఫ్యూచర్ మనకెళ్ళినప్పుడు ఇంకో 2-3 ఇయర్స్ ఎళ్ళినప్పుడు 1,65,000 వరకు వచ్చే ఎంప్లాయ్‌మెంట్ సోర్స్ ఉన్నది ఈ ఏరియాలో వచ్చి. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ వైబీఆర్ ఇన్ఫ్రాలో
మనకు ఓపెన్ ల్యాండ్ కావాలన్నా వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదా మిమ్మల్ని కట్టమన్నా మీరు కడతారు, లేదా వాళ్ళైనా ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళైనా వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ రైట్ సార్? యాక్చువల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు క్రమేణా వచ్చే ముందు గ్రాడ్యువల్గా ఏంటంటే మేము హౌస్ కట్టుకుంటున్నామని పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ తగ్గుతుంది. మేము హౌస్ కట్టుకుంటాను కన్స్ట్రక్షన్ చేసుకుంటామన్న పర్సంటేజ్ అంతా పెరుగుతూ ఉన్నది. ఈ ఫ్యూచర్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకు టోటల్గా ఇప్పుడు కొన్ని హౌసెస్ స్టార్ట్ చేసాము, మోడల్ విల్ ఒకటి కట్టాము, ఆల్రెడీ ఇంకొక కస్టమర్ ఆల్రెడీ మేమే కట్టించినాము, కస్టమర్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది. సో ప్యారలల్గా ఆల్రెడీ మనకి ఆవాస నార్త్ సైడ్ చూస్తే ఒక బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా ఒక 4-5 అప్రూవల్ ప్రాసెస్లో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడంతా. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నారు. కానీ ఈ సందర్భంగా ఈ ఆవాస హిల్స్ కి సంబంధించి ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జనరల్గా అండి ఈరోజు మన హైదరాబాద్ డెవలప్మెంట్స్ మనం చూసుకుంటే 400 years బ్యాక్ మనం హైదరాబాద్ను చూసుకుంటే 3.5 square kilometers తో హైదరాబాద్ స్టార్ట్ అయింది. 400 years బ్యాక్ 3.5 square kilometers. ఓకే. సో అది క్రమేణా పెరుగుతూ వచ్చేసి 2005-06 కల్లా ఆ రోజు మనం ప్రకారం చూసుకుంటే 1500 square kilometers తో హైదరాబాద్ అనేది హుడా లిమిట్స్ తో వచ్చింది. తర్వాత ఇప్పుడు 2025 తీసుకుంటే ఇస్ ద 10,500 square kilometers వరకు ఎక్స్పాండ్ అయింది హైదరాబాద్ సిటీ. చాలా ఎక్స్పాండ్ అయిపోయింది, సిటీ ఎక్స్పాండ్. అన్కంపారబుల్. అవును. ఇప్పుడు మన పాపులేషన్ తీసుకుంటే 2007-08 లో పాపులేషన్ మనం తీసుకుంటే నియర్లీ 70 lakhs పీపుల్ హైదరాబాద్ లో స్టే చేస్తున్నారు. కానీ ఈ రోజు 2025 లో మనం తీసుకుంటే 1,45,00,000 మంది ఈ రోజు హైదరాబాద్ లో స్టే చేస్తాం. సో ఎయిర్ ట్రావెల్ మనం తీసుకుంటే 2006-07 లో మన ఎయిర్ ట్రావెల్ మనం తీసుకుంటే పర్ మంత్ వచ్చేసి 15,000 పీపుల్ ఎయిర్ ట్రావెల్ చేసేవాడు. కానీ ఈ రోజు మనం తీసుకుంటే నియర్లీ 1 lakh పీపుల్ ఎయిర్ ట్రావెల్ చేస్తారు. ఎవ్రీ 2.5 minutes కి ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతా ఉంది హైదరాబాద్ లో. ఎవ్రీ 2.5 minutes కి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతాం. సో ఇది ఈ రోజు హైదరాబాద్ సిచ్యువేషన్. ఎకానమీ ఇంక్రీజెస్ లైక్ పెరుగుతా ఉన్నది. అదే విధంగా ఈ రోజు నేషనల్ వైజ్ కానీ ఇంటర్నేషనల్ వైజ్ మనం తీసుకున్నప్పుడు హైదరాబాద్ కు టోటల్ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ హబ్ గా ఇదే డెవలప్ అవుతుంది. మెయిన్ రీజన్ అంటే ఈ రోజు ట్రంప్ టవర్స్ వస్తున్నాయి, దట్ అంబానీ వాళ్ళ బిజినెస్ పాయింట్ ని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. అలానే చాలా పెద్ద కంపెనీస్ కూడా మనకి హైదరాబాద్ కి వస్తా ఉన్నాయి వచ్చేసాను. ఫ్యూచర్ లో చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోతుందో వచ్చేసాను. సో డెఫినెట్లుగా మంచి ఉంటుంది. అదేవిధంగా మనకి ఓవరాల్ ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్స్ అవన్నీ తీసుకుంటే మనము దిస్ ఇస్ దట్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒకటి డెవలప్ చేశారు స్టార్టింగ్ లో. దట్ ఈస్ దట్ 50 kilometers తో స్టార్ట్ అయింది ఇన్నర్ రింగ్ రోడ్ అని. అది కూడా వచ్చేస్తేనే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మనకి అప్పుడు డెవలప్ అయినప్పుడు వచ్చేసి ఆర్గానిక్ రోడ్. అది is that 50 kilometers ఏదైతే డెవలప్ అయిందో దట్ ఈస్ ఆర్గానిక్ రోడ్. అది న్యాచురల్ గా ఏర్పడిన రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ 50 kilometers. తర్వాత మనకు 2007-08 లో తీసుకున్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నియర్లీ 160 kilometers తోటే 500 feet రోడ్ వైడెన్ తోటే డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా 360 kilometers తోటే రీజనల్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్. సో ఈ రోజు ఇదే డెవలప్ చేస్తా ఉన్నది గవర్నమెంట్ వచ్చేసారు. సో ప్రతిదీ కూడాను హైదరాబాద్ సరౌండింగ్స్ మనం తీసుకున్నప్పుడు ఎంతో ఎక్స్పాండ్ అవుతాం. దీనికి కారణం ఏంటంటే మెయిన్ ఒకటి ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది. సో కొన్ని సిటీస్ మన కంపారిజన్ ఇప్పుడు కలకటాకి వెళ్ళామనుకోండి మెయింటెనెన్స్ సరిగా ఉంటుంది. అదే విధంగా మనం బాంబేకి వెళ్ళామనుకోండి పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అదే ఢిల్లీ వెళ్ళామనుకోండి వింటర్లో విపరీతమైన చలి ఉంటుంది, సమ్మర్ వచ్చినప్పుడు విపరీతమైన వేడి ఉంటుంది. ఇప్పుడు మన బెంగళూరు వెళ్ళక చాలా చిన్న సిటీ, హెవీ ట్రాఫిక్. సో మనము చెన్నైకి వెళ్ళామనుకోండి చెన్నైలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్లడ్స్ వచ్చినప్పుడు విపరీతం ఫ్లడ్స్ వస్తుంటాయి. ఇవేం ప్రాబ్లం లేకుండా ఇవన్నీ ఏం లేకుండా ఉన్న సిటీ ఏదంటే హైదరాబాద్. సో ఇంత హైదరాబాద్ ఇంత విధంగా డెవలప్మెంట్ అయ్యే దాంట్లో హైదరాబాద్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా 360 degrees ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా అప్రిషియేషన్ ఉంటుంది. కానీ దాంట్లో పర్సంటేజ్ లో వేరియేషన్ ఉంటుందేమో, అప్రిషియేషన్ పర్సంటేజ్ లో కొంత వేరియేషన్ ఉంటుందేమో తప్ప. సో అప్రిషియేషన్ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ దట్ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు కస్టమర్స్ కూడా చూసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే దట్ అన్ని టైటిల్స్ ఇప్పుడు మన వెళ్ళినప్పుడు ల్యాండ్ వాళ్ళ పేరుతో కంపెనీ పేరుతో ఉందా, మనం పేమెంట్ ఇచ్చే వాళ్ళ కంపెనీ ఎవరికైతే ల్యాండ్ ఓనర్ కి ఇస్తున్నామో వీళ్ళ దగ్గర అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, అదే విధంగా అన్ని డెవలప్మెంట్స్ వీళ్ళు చేస్తున్నారా. సో ప్రైస్ మనకి ఏదైనా మీడియేటర్స్ అని మధ్యలో మీడియేటర్స్ ఏమైనా ఉన్నారా, సో మన కాంపిటేటివ్ ప్రైస్ దొరుకుతుందా, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ హైదరాబాద్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా సో అప్రిషియేషన్ అది ఉంటుంది.
పర్సంటేజ్లో వేరియేషన్ ఉంటుంది. ఇది హెచ్ఎండి కిందకే వస్తుందా? దిస్ హెచ్ఎండే కిందకి వస్తుంది, ఆదిపట్నం మున్సిపాలిటీ కిందకి వస్తున్నది. తర్వాత రేరా అప్రూవ్డ్ ఉంటుంది మన దగ్గర. సో ఎంటైర్ ల్యాండ్ కంపెనీ పేరుతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనం ఒక 7 to 10 years కంపెనీ విల్ బి మెయింటైన్ చేస్తున్నది. లేఅవుట్స్ వచ్చేసి పెయిడ్ మెటీరియల్స్ మెయింటైన్ చేస్తున్నది. కస్టమర్కి 100% సెక్యూరిటీ అనేది మన దగ్గర ఉంటుంది. టోటల్ ఇప్పుడు మీ చుట్టుపక్కల ఎక్కడ వరకు అయితే మీ ల్యాండ్ ఉందో అక్కడ నుంచి మొత్తం అంతా ఫెన్సింగ్ అంతా చేసి ఉందా సార్? సార్ ఎంటైర్ ల్యాండ్ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం. అదండి. ఇప్పుడు మనం 42 acres డెవలప్ చేసాం. ఎంటైర్ ల్యాండ్ ఫస్ట్ మేము చేసేది ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాల్ రిజిస్ట్రేషన్ అయిపోగానే ఓకే. ఫస్ట్ ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాల్ కడతాం. తర్వాత అప్రూవల్స్, డెవలప్మెంట్స్, సేల్స్ అనేది నెక్స్ట్ స్టెప్ లో స్టార్ట్ అవుతాయి. దట్స్ అమేజింగ్ సార్.